పేరు పెంచలయ్య, ఇక్కడ వర్క్ చేసే సైట్ ఇంజనీరు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం వెంకటేశ్వరం ఫ్లైఓవర్ మీద ఓల్డ్ జాయింట్స్, ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో చాలా తీవ్రంగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనకి యాక్సిడెంట్లు ఎక్కువ అవడం, బైక్లు యాక్సిడెంట్లు లేకుండా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మేము ఈ ఎక్స్పాన్షన్ రీప్లేస్మెంట్ అనే వర్క్ స్టార్ట్ చేసాము. గత 4 రోజుల నుంచి ఈ వర్క్ జరుగుతుంది. దీని మెయిన్ ఏమైందంటే మనకున్న ఈ డ్యామేజ్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం క్లియర్ చేసి కొత్త న్యూ జాయింట్స్ రీప్లేస్ చేస్తాం అన్నమాట. మన నెల్లూరు టౌన్ నుంచి వచ్చే వెహికల్స్ టువర్డ్స్ మన పడుగుపాడు వెళ్ళే వెహికల్స్ ఈ స్ట్రైట్ పోర్షన్ మొత్తం రీప్లేస్మెంట్ చేస్తాం. ఇది టోటల్గా ఏంటంటే మొత్తం 34 జాయింట్స్ ఉన్నాయి. 34 జాయింట్స్ రీప్లేస్మెంట్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే మన ట్రాఫిక్ చాలా ఫ్లెక్సిబుల్గా వెళ్ళొద్ది, యాక్సిడెంట్ల నుంచి నివారించడం జరుగుతుంది అనమాట. మోస్ట్లీ ఏంటంటే మాకు ప్రజెంట్ ఏంటంటే మేము ఇక్కడ నెల్లూరు నుంచి పైన ఏదైతే టీ జంక్షన్ ఉందో అక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాము. ఈ వర్క్ ఏంటంటే మోస్ట్లీ మేము ఏంటంటే ఒక 4 days 5 daysలో కంప్లీట్ చేయాలనే కమిట్మెంట్తో ఇక్కడ వర్క్ చేస్తున్నాం. విత్ క్వాలిటీ మీరు చూస్తూనే ఉన్నారు. అంతా వెల్డింగ్ కానీ ప్రాపరు అంతా డిప్ చేయడం కానీ చాలా ప్రాపర్గా జరుగుతుంది. ఇది వెంటనే 4-5 రోజులు అయిపోయిన తర్వాత అవతలది టేకప్ చేస్తాము. సో అప్పుడు మోస్ట్లీ మేము అనుకున్న టార్గెట్ ఏంటంటే 15 daysలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ట్రాఫిక్ ఎట్లా డైవర్ట్ చేస్తాం? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన నెల్లూరు నుంచి ఆత్మకూరుకి వెళ్ళే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కింద సర్వీస్ రోడ్లో వెళ్ళేసి యూటర్న్ తీసుకొని మన వెంకటేశ్వరం ఫ్లైఓవర్ ఎక్కేసి రైట్ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. మన కావలికి విజయవాడ వెళ్ళే ట్రాఫిక్ మొత్తం స్ట్రైట్ వెళ్ళిపోతుంది ఇబ్బంది లేకుండా. సేమ్ అదేవిధంగా మన కడప ఆత్మకూరు అయితే వెహికల్స్ ఏదైతే వస్తున్నాయో మన పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి పైకి ఎక్కేసి ఫ్లైఓవర్ కిందకి వెళ్ళేసి యూటర్న్ తీసుకొని నెల్లూరు టౌన్లో కొత్త బ్రిడ్జి గుండా వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే మన ఈ కొత్త బ్రిడ్జి నిర్మించిన తర్వాత మనం ఇచ్చిన రూట్ అదే. మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డులు కూడా ఉంటాయి, నెల్లూరు అటు సైడ్ చూపించాము. అదేవిధంగా కిందకి వెళ్ళేసి యూటర్న్ తీసుకొని కొత్త బ్రిడ్జి మీద అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో వన్స్ ఈ 15 daysలో ఇది అయిపోయిందంటే ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. నా పేరు నాగరాజు, ఇక్కడ ఇంజనీర్గా వర్క్ చేసుకుంటున్నాను. మొత్తం ఇక్కడ కంప్లీట్గా జాయింట్లన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. మొత్తం 34 జాయింట్స్ వరకు ఉన్నాయి. మనకి ప్రజెంట్ పాత్ జాయింట్స్ ఏంటంటే బాగా ఓల్డ్ అయిపోయేసి బాగా టోటల్గా డ్యామేజ్ అయిపోయినాయి. ఎలా అంటే ఏదైనా వెహికల్ పోయినా కానీ దాన్ని శబ్దం రావటం, చిన్న స్లో. ఇప్పుడు హెవీ వెహికల్స్ కంటే అది కాక హెవీ లోడ్స్ ఈ రోడ్డు పైన హెవీ లోడ్స్ పోతూ ఉంటాయి, పెద్ద పెద్ద వాహనాలు పోతూ ఉంటాయి. కడపకి వెళ్ళేటివి, ముంబైకి వెళ్ళేటివన్నీ ఈ దారి నుంచే వెళ్తాయి. సో పూర్తిగా జాయింట్స్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. సో మనం ఏం చేస్తున్నామంటే డ్యామేజ్ అనేది రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఇవి తీసేసి ఇప్పుడు న్యూగా స్టెప్సిల్ జాయింట్స్ అనేది ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేది కొత్తగా వచ్చినాయి. అవి ఇప్పుడు పెడుతున్నాము ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేటివి. దీనికోసం అనేది ట్రాఫిక్ కొంచెం ఆపేసి చేస్తున్నాము వర్క్ అనేది. ఇంతకుముందు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కూడా సేమ్ ఇట్లానే ఉంటే మనం దాదాపు 1 month వరకు ఆపేసి ఈ విధంగానే ప్రాజెక్ట్ క్లోజ్ చేసి ఇప్పుడు బాగా నీట్గా ఉంది. ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ బాగా నీట్గా ఉంది, అంటే స్మూత్గా వెళ్తున్న వెహికల్స్ ఉన్నాయి. అదేవిధంగా కూడా దీనిపైన చేద్దామని చెప్పేసి చేసుకుంటున్నాము. 1 month లోపల క్లోజ్ చేద్దామని చెప్పేసి మేము టార్గెట్ తీసుకుంటున్నాము. ప్రజెంట్ అంతా 6 members వచ్చేసి కంప్రెసర్ వాళ్ళు పనిచేస్తున్నారు. 2 compressors 6 members ఉన్నారు. మనకి వెల్డర్స్ వచ్చేసి 3 members ఉన్నారు. ఎలాంటి బండ్లు అలో చేయలేము సార్, ఎందుకంటే ఏదైనా కానీ వచ్చినప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్స్పాన్షన్లో మినిమం దాదాపు 250 డెప్త్ దాకా కొట్టాల్సి ఉంటుంది. స్లాబ్ స్టీల్ మనకి వెల్డింగ్ చేయాలి. సో ఏదైనా వెహికల్ చిన్న వెహికల్స్ దాంట్లో పడినా కానీ మళ్ళీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న 2-wheeler పోయినా కానీ దాంట్లో పడిపోయింది అనుకోండి, చాలా బాధపడుతుంది. వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. అందుకని చెప్పేసి టోటల్ క్లోజ్ చేయకుండా మేము సగం ఈ బ్రిడ్జ్ మొత్తంలో సగంని క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు. 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? ₹1 ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.